ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే స్టిచ్ చేశానండి. ఇక్కడ నా వైపు నుంచి అయితే ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది. ఏంటంటే పీలుకుపోయింది చూసారా? ఖర్చు అనేది కొంచెం లోపలికి పెట్టాననమాట. ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం తక్కువ పెట్టాననమాట. దానివల్ల ఏం జరిగిందంటే కొంచెం పీలుకుపోయింది. అంటే తక్కువ పెట్టడం కూడా కాదు. ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయిందనమాట కుట్టేటప్పుడు. సో, ఇప్పుడు నేను అక్కడ సైడ్ జాయింట్ అంటే మనకి రౌండ్ తిరిగే చోట ఒక కుట్టు విప్పేసుకొని ఆ క్లాత్ బయటికి లాగి కుట్టామంటే సెట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే పొరపాటు మన వైపు ఉందనుకోండి, మొత్తం మనల్ని అమ్మేస్తారనమాట. అయ్యో! ఏదో ఒకసారి పొరపాటు జరిగిందేమో అనుకోరు. అదే వాళ్ళ వైపు నుంచి ఎన్ని పొరపాట్లు జరిగినా కూడా ప్రాబ్లమ్ ఉండదు. సో, టైలర్‌కి ఉన్న మెయిన్ ఇదే నష్టం అండి. సో, మనం ఎవరైనా పొరపాటు చేసినా పర్లేదు కానీ టైలర్స్ మాత్రం చేయకూడదనే వాళ్ళ ఉద్దేశము. సో, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏమైనా రిపేర్స్ వస్తే లైట్ తీసుకోండి. మరి ఎక్కువ బాధపడకండి. నాలాగా ఫస్ట్‌లో నేను చాలా బాధపడిపోయేదాన్ని. కానీ పొరపాట్లు అనేది ఎటువైపు నుంచైనా జరగొచ్చు. వాళ్ళ వైపు నుంచైనా, మన వైపు నుంచైనా సరే. జస్ట్ ఒక చేంజెస్ చేస్తే సరిపోతుంది.